హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా. లాస్ట్ టైం చికెన్ పికిల్ పెట్టాను. దాంతో అయితే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మీకు చికెన్ పికిల్ రెసిపీ కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. రెసిపీకి అయితే ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాన్ని బాగా హీట్ చేయాలి. బాగా హీట్ అయిన తర్వాత అయితే ఒక ఎగ్ ని బ్రేక్ చేసుకొని దాన్ని స్క్రాంబుల్ చేసేయాలి. ఎగ్ ని స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత అయితే మన దగ్గర ఉన్న ఏవైనా వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్, క్యారెట్ అలాగే కొద్దిగా క్యాబేజ్ ని కూడా యాడ్ చేశాను. దగ్గర బెల్ పెప్పర్స్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ లో చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. వెజ్జీస్ అంతా కుక్ అయిన తర్వాత అయితే దానికి సరిపడా ఉప్పు, కారం ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అయితే లైట్ గా సోయా సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ని కూడా యాడ్ చేసుకుని అవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా వెజిటబుల్స్ కి పట్టిన తర్వాత అయితే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అయితే లాస్ట్ లో చికెన్ పికిల్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అయితే మనకు టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.